హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి ఒక బ్యాంక్ ఉద్యోగాలు అండి. మనకు స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అంటే క్లర్క్ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఇక మీకు పోస్టింగ్ వచ్చేసరికి హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుందండి. అంటే హైదరాబాద్లో జాబ్ చేసుకునే అవకాశం. మీకు శాలరీ చూసుకుంటే 26,000 రూపాయల శాలరీ వస్తుంది. అలవెన్స్లు అన్నీ కలుపుకొని 30,000 రూపాయలు మీకు జీతం వస్తుందండి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు మొత్తం మనకు వచ్చేసరికి 62 ఖాళీలకి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. మనకు సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి ప్రారంభించబడి సెప్టెంబర్ 30వ తారీఖు లోపు మీరు అప్లై చేసుకోవచ్చండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ కూడా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుందండి. తర్వాత ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ లేదండి. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. మీకు నవంబర్ 2వ తారీఖున రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు సెంటర్స్ కూడా మనకు తెలంగాణలోనే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అన్నట్లు ఇచ్చారు. సెంటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. హైదరాబాద్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్ ఉందండి మనకి ఇక్కడ. ఇక పే స్కేల్ చూడండి, మనకు క్లియర్గా ఇచ్చారు. కింద చూడండి, నోట్ దగ్గర చూడండి, అప్రాక్సిమేట్ గ్రాస్ అమాల్మెంట్స్ ఎట్ ద మినిమమ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ పే ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ వుడ్ బి అబౌట్ 26,000 అని ఇచ్చారు. మనకు ఆగస్ట్ 2019 నుంచి 26,000 రూపాయలు మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాంతోపాటుగా ప్లస్ అదర్ అలవెన్సెస్ సచ్ యాజ్ కంట్రిబ్యూటరీ పిఎఫ్, మెడికల్ అలవెన్స్, మెడికల్ రియంబర్స్మెంటు, లీవ్ ఎన్హాన్స్మెంటు, ఎల్టీసీ ఆర్ ఎల్టీసీ ఎన్కాష్మెంటు, తర్వాత కన్వేయన్స్ అలవెన్స్, ఈ విధంగా అన్ని అలవెన్స్లు కలుపుకొని 26,000 రూపాయలు మీకు జీతం ఇవ్వడం జరుగుతుంది. సో దీని కాంపిటీషన్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకు తక్కువగా ఉంటుందంటే వేరే స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. కేవలం తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి కాంపిటీషన్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఒక ఏజ్ చూసుకుంటే మనకు సెప్టెంబర్ 1, 2019 నాటికి ఏజ్ చూడడం జరుగుతుంది. ఒకవేళ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళైతే మనకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఇంకొక 5 సంవత్సరాలు ఎక్కువగా, ఓబీసీ వాళ్ళైతే ఇంకో 3 సంవత్సరాలు ఎక్కువగా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చని క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే 26 పేజీలు ఇచ్చారండి. ఇవన్నీ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదు కాబట్టి నేను చెప్పట్లేను. సో పీడబ్ల్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవంతా ఇచ్చారు. పీడబ్ల్యూ వాళ్ళు చదువుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది చెప్పుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 9/1/2019 నాటి కంప్లీట్ అయి ఉండాలని. ఎనీ గ్రాడ్యుయేట్ ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చాలండి. అంటే ఏదైనా డిగ్రీ కావచ్చు, అంటే ఓపెన్ డిగ్రీ అని కాదు, ఏదైనా డిగ్రీ అని ఇచ్చారు మనకు. సో ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే మనకు ఈజ్ డిజైరబుల్ ప్రొఫెషన్స్ ఇన్ తెలుగు లాంగ్వేజెస్ డిజైర్డ్ అని ఇచ్చారు. అంటే మనకు ఈ 3 కూడా డిజైర్డ్ అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కంపల్సరిగా, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, తెలుగు అయితే కూడా వచ్చి ఉండాలి కంపల్సరిగా. తెలుగు, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరిగా చూడడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వివరాలకు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసరికి 300 రూపాయలు ఫీజు ఉంటుందండి. ఓబీసీ జనరల్ వాళ్ళకు 600 రూపాయలు అనేది ఫీజు ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ లేదండి. 190 మార్కులకు రాత పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్ కనుక విచ్చేస్తే మీరు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 మార్క్స్ అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. మీకు ఎగ్జామ్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి ఎగ్జామ్. ఇక్కడ దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కలిసి 50 ప్రశ్నలు రావడం జరుగుతుంది. 50 మార్కులకు 30 నిమిషాలు టైం లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ కలిసి 40 ప్రశ్నలు 40 మార్కులకు 30 నిమిషాలు టైం లిమిట్ అండి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కలిసి 50 ప్రశ్నలు 50 మార్కులకు 40 నిమిషాలు టైం లిమిట్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 50 ప్రశ్నలు 50 మార్కులు 40 నిమిషాలు టైం లిమిట్. ఓవరాల్గా 160 నిమిషాలు అనేది మనకు టైం లిమిట్ ఇచ్చారండి. అంటే 2 గంటల 40 నిమిషాలు టైం లిమిట్ ఇచ్చారు. 190 మార్కులకు ఎగ్జామ్ ఉంది. 190 ప్రశ్నలు రావడం జరుగుతుంది. కట్ ఆఫ్ ఏ విధంగా తీస్తారు, స్కోర్ ఏ విధంగా తీస్తారంటే మీకు చూడండి క్లియర్గా ఇచ్చారు మనకు. పైన నేను టాపిక్స్ వైజ్గా చెప్పాను. టాపిక్ వైజ్గా ఫస్ట్ స్కోర్ తీసుకుంటారు, తర్వాత టోటల్ స్కోర్ తీసుకొని ఓవరాల్గా కట్ ఆఫ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ ఈ ఏరియాస్లో అన్నింటిలో కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ విధానానికి వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేయాలి. మరోసారి చెప్తున్నాను, సెప్టెంబర్ 30 చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ చేయాలి. తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ విధంగా స్కాన్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఎంత సైజులో, ఏ విధంగా ఏ ఫార్మాట్లో చేయాలో మొత్తం కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. నోటిఫికేషన్ ఇంకా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి చదువుకొని అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. బ్యాంక్ ఉద్యోగం, అదేవిధంగా 30,000 స్టార్టింగ్లోనే శాలరీ తీసుకునే అవకాశం అండి. అండ్ ఇంకొక విషయం, ఎగ్జామ్ వచ్చరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా పంచుకోండి. థ్యాంక్స్ ఫర్